సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మనం ఆర్డిపి రిమోట్ డెస్క్టాప్ ప్రోటోకాల్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో అసలు ఆర్డిపి అంటే ఏంటి, సో దానివల్ల యూజ్ ఏంటి అనే వాటి గురించి అన్ని వాటి గురించి అయితే మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఆర్డిపి అనేది దాని గురించి మనం తెలుసుకునే దానికంటే ఓకేనా, ఒక సినారియో అయితే తీసుకుందాం. ఓకేనా, ఆ సినారియో బట్టి మనకైతే అర్థమైపోతుంది. సో ఇది ఒక ఆఫీస్ అనుకుందాం. ఓకే, ఇది ఒక ఆఫీస్. ఓకే, ఆఫీస్లో ఒక సర్వర్ అయితే ఉంది. ఓకేనా, ఎస్ అనే సర్వర్ అయితే ఉంది. సో నార్మల్గా మామూలుగా ఏం చేస్తాం మనము, ఒకవేళ ఇప్పుడు నేను జాబ్ చేస్తాను అనుకుందాం ఆఫీస్లో. సో నార్మల్గా నా పని ఏముంటుంది, సో డైలీ ఆ సర్వర్ని అయితే మెయింటైన్ చేయాలనుకుందాం. ఓకే. సో అదే నా పని అయితే ఉండదు, సర్వర్ని అయితే మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ కదా. సో ఇప్పుడు నేను నా ఇంట్లో ఉన్నాను. ఓకే, నా ఇంట్లో నుంచి ఈ సర్వర్ని యాక్సెస్ ఎలా తీసుకుంటాం? ఓకేనా, సో ఎలా తీసుకుంటామంటే ఆర్డిపి ద్వారా. ఓకేనా, నేను ఆర్డిపి ద్వారా నేనైతే రిమోట్ కనెక్షన్ అయితే తీసుకోగలుగుతాను. అర్థమైందా? ఓకేనా, సో ఆ విధంగా అంటే మెయిన్ యూజ్ ఏంటంటే రిమోట్ డెస్క్టాప్ అంటే మీ స్క్రీన్ ఉంది కదా, మీ కంప్యూటర్ స్క్రీన్ అంటే మీ కంప్యూటర్ స్క్రీన్ ఏదైతే ఉందో దాన్ని మనం రిమోట్కి యాక్సెస్ చేయగలుగుతాం. అంటే ఈ సర్వర్ని నేను ఎక్కడి నుంచైనా, ఓకేనా, నా ఇంట్లో నుంచైనా లేదంటే ఒక యూఎస్ఏలో ఉన్నా, ఓకేనా, ఎక్కడి నుంచైనా నేనైతే యాక్సెస్ చేయగలుగుతాను ఈ సర్వర్ని. సో యాక్సెస్ అనేది ఎలా తీసుకుంటాము? ఆర్డిపి దాని ద్వారా అయితే నేనైతే తీసుకుంటాను. మన ఏడబ్ల్యూఎస్లో విండోస్, ఓకేనా, విండోస్ 12 సర్వర్ని అయితే నేనైతే రన్ చేస్తాను. ఓకే, అది ఎక్కడ ఉంటుంది? క్లౌడ్లో ఉంటుంది. ఓకేనా, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే నా ల్యాప్టాప్లో నుంచి, ఓకేనా, ఈ విండోస్ 12 ఉంది కదా, ఈ విండోస్ 12 యాక్సెస్ అయితే తీసుకుంటాను. సో ఎలా తీసుకుంటాను? ఆర్డిపి ద్వారా అయితే తీసుకుంటాను. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి అంటే, ఓకేనా, సో ఇక్కడ మీరు ఏం అర్థం చేసుకోవాలంటే, సో ఇప్పుడు ఇది క్లౌడ్ అంటే ఎక్కడి నుంచైనా అయితే యాక్సెస్ చేయగలుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ దగ్గర 2 ల్యాప్టాప్స్ అయితే ఉన్నాయి. ఓకేనా, సో ఇక్కడ మీ ల్యాప్టాప్ ఉంది. ఓకేనా, ఇక్కడ మీ ఫ్రెండ్ ల్యాప్టాప్ అయితే ఉంది. ఓకేనా, సో మీ ఫ్రెండ్ ల్యాప్టాప్ని మీరు ఆర్డిపి ద్వారా తీసుకోగలుగుతారా? ఓకేనా, ఆర్డిపి ద్వారా తీసుకోగలుగుతారంటే తీసుకోలేము. సో మీ ఫ్రెండ్ ల్యాప్టాప్ని ఎందుకు అంటే, సో అక్కడ మీకు వచ్చే కాన్సెప్ట్ అయితే వేరేదైతే ఉంటుంది. అదేంటంటే ప్రైవేట్ ఐపీ, పబ్లిక్ ఐపీ అనేది ఉంటుంది. ఓకేనా, ప్రైవేట్ ఐపీ, పబ్లిక్ ఐపీ అనేది. సో ఇక్కడ క్లౌడ్లో చూస్తే, ఓకేనా, ఏడబ్ల్యూఎస్ ఆటోమేటిక్గా మనకి పబ్లిక్ ఐపీ ఇస్తుంది. సో పబ్లిక్ ఐపీ ఇస్తుంది కాబట్టి నేను యాక్సెస్ చేయగలుగుతాను. అదే ఇంకో ముందు సినారియో అయితే ఆఫీస్కి ఆఫీస్ వాళ్ళు ఆల్రెడీ సర్వర్కి ఒక పబ్లిక్ ఐపీ అయితే ఇస్తారు. సో ఆ పబ్లిక్ ఐపీ యూజ్ చేసుకొని నేనైతే యాక్సెస్ చేయగలుగుతాను ఎక్కడి నుంచైనా. సో ఈ సినారియోలోకి వస్తే, ఓకేనా, ఈ సినారియోలో ఏంటంటే నార్మల్గా మీకు వచ్చేది ప్రైవేట్ ఐపీ ఉంటుంది. ఓకేనా, 192.168. ఓకే, 1.2 అట్లా ఏదోదో, ఇదంతా ప్రైవేట్ ఐపీ అంటాం. ఓకేనా, పబ్లిక్ ఐపీ కావాలంటే, సో సింపుల్గా చెప్పాలంటే, ఓకేనా, మీ కంప్యూటర్ ఓపెన్ చేసి, ఓకేనా, ఐపీ కాన్ఫిగ్ అనివ్వండి. మీ కంప్యూటర్ ఓపెన్ చేసి ఐపీ కాన్ఫిగ్ ఇస్తే, ఓకేనా, మీకు చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ. సో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఐపీ కాన్ఫిగ్ అని ఇస్తున్నాను. ఓకే, దీన్ని పెద్దది చేస్తాను. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇది నా వైర్లెస్. ఓకేనా, నా వైర్లెస్ నుంచి నాకైతే ఇంటర్నెట్ అయితే వస్తుంది. సో ఓకేనా, ఇది నా వైర్లెస్. ఓకేనా, వైర్లెస్ ల్యాన్ అడాప్టర్ వైఫై అని ఉంది కదా. సో మీరు ఇక్కడ చూడండి, IPv4 అడ్రస్ అయితే కనిపిస్తుంది కదా మీకు, IPv4 అడ్రస్. అక్కడ నాకు ఐపీ ఏముంది? 192.168.0.103 ఉంది. ఓకే, సో ఇక్కడ ఇక్కడ నేను 1 అనుకున్నాను కదా, సో ఇక్కడ 0 అనుకుందాం. ఓకేనా, 0.103 అని ఏదో అనుకుందాం. ఓకేనా, సో ఇది ఏమైపోతుంది? ప్రైవేట్ ఐపీ అడ్రస్ అయిపోతుంది. సో మీ ల్యాప్టాప్కి ఏముండాలి? పబ్లిక్ ఐపీ ఉండాలి. ఓకేనా, పబ్లిక్ ఐపీ ఉంటేనే మీరు యాక్సెస్ చేయగలుగుతారు బయట దానికి. ఎందుకంటే పబ్లిక్ ఐపీతోనే ఇంటర్నెట్లో అయితే మీరైతే ఎంటర్ అవ్వగలుగుతారు, ప్రైవేట్ ఐపీ అడ్రస్తో ఎంటర్ కాలేవు. ఓకేనా, సో దాని గురించి నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రైవేట్ ఐపీ ఏంటి, పబ్లిక్ ఐపీ ఏంటి అనేది నెట్వర్కింగ్ దానిలో ఉంది కదా. సో దానిలో అయితే నేనైతే అప్లోడ్ అయితే చేస్తాను. ఓకేనా, సో ఇప్పుడు
క్వశ్చన్ ఏంట్రా అంటే ఇప్పుడు నా ల్యాప్టాప్ నుంచి మీ ఫ్రెండ్ ల్యాప్టాప్, ఓకేనా, మీ ల్యాప్టాప్ ఉంది, మీ ఫ్రెండ్ ల్యాప్టాప్ ఉంది. సో ఇప్పుడు మీరు రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్ అయితే తీసుకోవాలి. సో ఎలా తీసుకుంటారు? సో ఆర్డిపితో ద్వారా అయితే మనమైతే తీసుకోలేం. సో అక్కడ మనం ఏం చేయొచ్చు అంటే థర్డ్ పార్టీ యాప్స్ అయితే యూజ్ చేయొచ్చు, ఓకేనా. టీమ్ వ్యూవర్, ఓకేనా, ఎనీ డెస్క్ అనే యాప్స్ అయితే ఉంటాయి, సాఫ్ట్వేర్స్ అయితే ఉంటాయి. ఆ సాఫ్ట్వేర్ని యూజ్ చేసి మీరు ఆటోమేటిక్గా మీ సిస్టంలోంచి మీ ఫ్రెండ్ సిస్టమ్ ఆర్డిపి అయితే కనెక్ట్ చేసుకోవాలి. సో దీనిలో ఏంటంటే మీ ల్యాప్టాప్లో, ఓకేనా, మీ ల్యాప్టాప్లో కూడా ఎనీ డెస్క్ టీమ్ వ్యూవర్ అయితే ఉండాలి, ఏదో ఒక సాఫ్ట్వేర్, ఓకేనా. రెండు ఒకే పని చేస్తుంది, ఓకేనా. సో మీరు టీమ్ వ్యూవర్ వాడుతున్నారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఓకేనా. మీ ల్యాప్టాప్లో టీమ్ వ్యూవర్ ఉంది, మీరేం చేయాలి, మీ ఫ్రెండ్కి టీమ్ వ్యూవర్ ఇన్స్టాల్ చేసుకోమని చెప్పాలి. సో ఇన్స్టాల్ చేసుకున్నాక ఆటోమేటిక్గా అక్కడ మీకైతే యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే వస్తుంది, మీరైతే యాక్సెస్ అయితే చేయగలుగుతారు, ఓకేనా. సో ఇదనమాట ఫ్రెండ్స్ ఆర్డిపి అంటే. సింపుల్ రిమోట్ యాక్సెస్ అంటే ఎక్కడో ఉన్న ఒక మిషన్ లేదంటే ఒక డివైస్ యాక్సెస్ తీసుకునడానికి మనం ఆర్డిపి అనేది అయితే వాడతాం, ఓకేనా. సో ఒకవేళ మన దగ్గర పబ్లిక్ ఐపీ లేదు అనుకుంటే థర్డ్ పార్టీ యాప్స్ లైక్ టీమ్ వ్యూవర్, ఎనీ డెస్క్ అయితే వాడచ్చు. సో ఇప్పుడు మనం చేసే ఎగ్జాంపుల్ ఏంటంటే, ఓకేనా, మన AWSలో విండోస్ 12 అనే సర్వర్ని అయితే రన్ చేద్దాం, ఓకేనా. సర్వర్ని రన్ చేసి సో నేను దాన్ని యాక్సెస్ తీసుకుంటాను ఆర్డిపి సెషన్ ద్వారా, ఓకేనా. సో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో నేను ఆ AWS అక్కడ ఆల్రెడీ లాగిన్ అయితే అయిపోయాను, ఓకేనా. సో ఇక్కడ నేను సెర్చ్లో EC2 అని టైప్ చేస్తాను, EC2. సో EC2 అనేది దాని మీద ఎంటర్ ఇస్తున్నాను. సో ఇక్కడ నేనైతే లాంచ్ ఇన్స్టెన్స్ అయితే తీసుకుంటాను, ఓకే. సో ఇక్కడ నాకు కావాల్సింది విండోస్ సర్వర్ కదా, ఓకే. సో ఇట్లా నేను కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే నాకు విండోస్ 12 అయితే కనిపిస్తుంది, ఓకేనా. సో 19 16. సో ఇది చూడండి, ఓకేనా. మైక్రోసాఫ్ట్ విండోస్ సర్వర్ 2012 R2 బేస్ ఫ్రీ ఎలిజిబుల్. సో ఫ్రీ మనం వాడాలి కాబట్టి సో ఎంటర్. సో ఇక్కడ మనకి ఇన్స్టెన్స్ టైప్ అంటే ఎంత GB ర్యామ్ కావాలి, సో ఇది మైక్రోనే ఇచ్చేస్తాను ఎందుకంటే ఇది ఫ్రీ వర్జన్ కాబట్టి. సో నెక్స్ట్ కొడుతున్నాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఆటో అసైన్ పబ్లిక్ ఐపీ అని ఉంది కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఎనేబుల్ చేస్తాను. ఎనేబుల్ చేస్తే నాకు ఏమైపోతుంది, పబ్లిక్ ఐపీ అయితే నాకు వస్తుంది కాబట్టి సో ఎక్కడ నుంచి నేను అయితే యాక్సెస్ చేయగలుగుతాను, ఓకేనా. సో కాబట్టి ఇక్కడ నేను ఎనేబుల్ చేస్తున్నాను. సో నెక్స్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇచ్చాక ఇక్కడ స్టోరేజ్ అడుగుతుంది 30 GB. సో దీన్ని కూడా డిఫాల్ట్గా అట్లే వదిలేసి నెక్స్ట్ కొట్టేస్తున్నాను. సో ఇది ట్యాక్స్ ఉంటుంది. సో ట్యాక్స్ కూడా నేనైతే నెక్స్ట్ కొట్టేస్తాను, ఓకేనా. ఇక్కడ సెక్యూరిటీలో మనకి ఇక్కడ అడుగుతుంది, ఓకేనా, ఆర్డిపి సెషన్ TCP ఏ పోర్ట్లో రన్ అవ్వాలి. సో ఇక్కడ మీరు కస్టమ్ అనుకుంటే కస్టమ్ అంటే మీకు ఒక పర్టికులర్ ఐపీ నుంచి ద్వారా అయితే నేను ఆర్డిపి సెషన్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు, లేదంటే ఎనీవేర్ అనిస్తే మీరు ప్రపంచంలో ఎక్కడున్నా మీరైతే యాక్సెస్ తీసుకోగలుగుతారు. ఇంకోటి ఏంటి, మై ఐపీ అని ఉంది. సో మై ఐపీ, సో ఇది కొంచెం సెక్యూరిటీ రీజన్స్ వల్ల నేనైతే ఎంటర్ అయితే చేయను, ఓకేనా. సో వాట్స్ మై ఐపీ అని మీరు ఇంటర్నెట్లో కొడితే, ఓకేనా, ఇప్పుడు మీరు కూడా మీ ఇంట్లో ఫోన్లో అయితే కనెక్ట్ చేసుకుంటే వైఫైలోకి వెళ్ళి చూస్తే మీకు ఒక ఐపీ అడ్రస్ కనిపిస్తుంది. ఆ ఐపీ అడ్రస్ ఏంటి 192.168. ఆ రేంజ్లో అయితే ఉంటుంది. సో అదేంటి మన ప్రైవేట్ ఐపీ, ఓకేనా. ప్రైవేట్ ఐపీ మీరు మీ పబ్లిక్ ఐపీ తెలుసుకోవాలంటే క్రోమ్ ఓపెన్ చేసి, ఓకేనా, వాట్స్ మై ఐపీ అని సెర్చ్ చేస్తే మీకు ఒక ఐపీ అడ్రస్ అయితే ఇస్తుంది. సో అది మీ పబ్లిక్ ఐపీ, ఓకేనా. సో ఇక్కడ నేనైతే ప్రస్తుతానికి అయితే ఎనీవేర్ అని ఇచ్చేస్తున్నాను. సో రివ్యూ అని లాంచ్ ఇస్తున్నాను. సో రివ్యూ అండ్ లాంచ్ అని ఇస్తున్నాను, ఓకేనా. ఇక్కడ నాకు కీ పేరు అయితే అడుగుతుంది. సో నేను ఆల్రెడీ చిరు ఓకేనా, చిరు EC2 ఇన్స్టెన్స్ అనేది నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి సో అదే కీ అయితే యూజ్ చేస్తాను. సో అక్నాలెడ్జ్ చేసి లాంచ్ ఇన్స్టెన్స్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇక్కడ మీరు మన ఇన్స్టెన్స్ ఐడి అయితే కనిపిస్తుంది. సో ఆ ఇన్స్టెన్స్ ఐడి మీరైతే క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మన రన్నింగ్ ఇన్స్టెన్స్ అయితే కనిపిస్తుంది, ఓకేనా. సో దాని మీద అయితే క్లిక్ ఇస్తాను. సో ఇంకా ఇన్స్టెన్స్ పెండింగ్లో ఉంది. సో రన్నింగ్లో రావాలి. సో అంతవరకు అయితే వెయిట్ చేద్దాం. సో ఇక్కడ మీరు ఇక్కడ చూస్తే చూడండి, ఇక్కడ మనకి పబ్లిక్ ఐపీ అవుతుంది. సో ఈ ఐపీ ద్వారానే నేను యాక్సెస్ చేయగలుగుతాను. సో ఇదేంటి ప్రైవేట్ ఐపీ, ఓకేనా. ప్రైవేట్ ఐపీని నేనైతే యాక్సెస్ చేయలేను. సో అందువల్లే నేను పబ్లిక్ ఐపీ అనేది ఎనేబుల్ చేశాను, ఓకేనా. సో బేసికల్గా ప్రైవేట్ ఐపీ అంటే ఆ నెట్వర్క్లో ఉండాలి నేను, ఓకేనా. ఇప్పుడు నా ఐపీ ఏంటి, ఇక్కడ నా ఐపీ ఏంటి 192.168.0.103 కదా. సో ఇక్కడ ఏముంది 172 అసలు రేంజే మారిపోయింది, ఓకేనా. ఆ రేంజ్లో ఉంటేనే నేను యాక్సెస్ చేయగలుగుతాను ప్రైవేట్ ఐపీని.
సో ఇది మీకు నెక్స్ట్ వచ్చే వీడియోస్ అయితే మీకైతే అర్థమవుతాం. ప్రస్తుతానికైతే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. సో పబ్లిక్ ఐపీ ద్వారానే మనం ఆర్డిపి సెషన్స్ అయితే తీసుకోగలుగుతాం. ఒకవేళ నా దగ్గర ప్రైవేట్ ఐపీ ఉంటే నేను థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ లైక్ టీమ్ వ్యూవర్, ఎనీడెస్క్ వాటిని యూజ్ చేసి నేనైతే యాక్సెస్ అయితే ఆర్డిపి సెషన్ అయితే తీసుకోగలుగుతాను. ఓకేనా. సో ఇక్కడ మనకైతే ఇన్స్టెన్స్ అయితే రన్ అయిపోయింది. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ పబ్లిక్ ఐపీ ఉంది కదా, సో ఈ పబ్లిక్ ఐపీని నేను కాపీ చేసుకుంటాను. సో సర్చ్లోకి వెళ్ళి ఆర్డిపి అని ఇస్తాను. ఓకేనా. ఇక్కడ ఆర్డిపి ఉంది కదా, రిమోట్ స్టేషన్ డెస్క్టాప్ కనెక్షన్ అని, దాని మీద క్లిక్ అయితే ఇస్తాను. సో ఇక్కడ నాకైతే ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే నా పబ్లిక్ ఐపీ ఏదైతే ఉందో దాన్ని అయితే పేస్ట్ చేస్తాను. సో పేస్ట్. సో 380.135 ఓకే, 380.135 to 237. సో అలా నేను కనెక్ట్ చేస్తున్నాను. సో కనెక్ట్. సో ఇక్కడ మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ అని అడుగుతుంది. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ తెలియాలంటే ఓకేనా, కనెక్ట్లోకి ఇక్కడ పైన కనెక్ట్ ఉంది కదా, కనెక్ట్ మీద క్లిక్ చేసి ఆర్డిపి క్లయింట్ అని అయితే ఉంటుంది. సో ఆర్డిపి క్లయింట్ మీద అయితే క్లిక్ చేయాలి. సో ఇక్కడ యూజర్ నేమ్ వచ్చి అడ్మినిస్ట్రేటర్. సో నేనైతే కాపీ చేసుకుంటాను అడ్మినిస్ట్రేటర్ని. సో రైట్ క్లిక్. సో పేస్ట్ చేస్తాను అడ్మినిస్ట్రేటర్. సో ఇప్పుడు నాకు ఇక్కడ గెట్ పాస్వర్డ్ ఉంది కదా, పాస్వర్డ్ కూడా కావాలి కదా. సో గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తాను. సో ఇక్కడ మనకి కీజ్ అని అడుగుతుంది. ఆ కీజ్ ఏంటి, చిరు EC2 ఇన్స్టెన్స్ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసాను చెప్పాను కదా. సో దాన్ని అయితే నేనైతే ఓపెన్ చేయాలి. సో బ్రౌజ్లోకి వెళ్ళి ఇక్కడ చిరు EC2 instance.pem ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేస్తాను, ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేశాక ఇక్కడ నేనైతే డీక్రిప్ట్ పాస్వర్డ్ అయితే టైప్ చేస్తాను, క్లిక్ చేస్తాను. సో ఇక్కడ నాకైతే పాస్వర్డ్ అయితే కనిపించింది. సో నేను కాపీ చేసుకుంటాను పాస్వర్డ్ని. ఓకే, ఆర్డిపిలో అయితే పేస్ట్ చేస్తాను. సో ఇప్పుడు ఓకే చేస్తాను. సో ఎస్. సో ఇప్పుడు ఏమైపోయింది, సో మనం ఇక్కడ చెప్పుకున్న విధంగా ఓకేనా, విండోస్ 12 అయితే మనమైతే రన్ చేసాం. ఓకే, సో ఇది ఆన్ అయిపోయింది. ఓకే, విండోస్ 12 అయితే మనమైతే క్లౌడ్లో అయితే ఇన్స్టాల్ చేసాం. ఓకేనా, ఇన్స్టాల్ చేసి ఇప్పుడు నేను ఆ విండోస్ 12 సర్వర్ని అయితే యాక్సెస్ తీసుకుంటాను. ఎట్లా, ఆర్డిపి ద్వారా. సో ఆర్డిపి మీరు చూసినట్టయితే మనకి విండోస్ 12 సెషన్ అయితే వచ్చేసింది. సో లోడ్ అవుతుంది అనుకుంటాను, కొంతసేపు అయితే టైం ఇద్దాం. సో ఆటోమేటిక్గా మనకైతే రన్ అయిపోతుంది. ఓకే, సో వెయిట్ చేద్దాం అది ఓపెన్ అయ్యేంతవరకు. సో ఇక్కడ మీరు కింద కూడా చూడవచ్చు, విండోస్ సర్వర్ 2012 R2 మనం ఏదైతే తీసుకున్నామో ఇన్స్టెన్స్. సో దాన్ని మనం ఆర్డిపి సెషన్ ద్వారా మనమైతే క్లౌడ్లో నుంచి అయితే యాక్సెస్ అయితే తీసుకున్నాం. సో ఇలానే ఓకేనా మన కంపెనీలో కూడా ఓకేనా, ఇప్పుడు నా కంపెనీ ఉందనుకుందాం ఇక్కడ. సో నా కంపెనీలో కూడా సర్వర్కి పబ్లిక్ ఐపీ అడ్రస్ అయితే ఇచ్చేస్తాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ ఐపీ 1.1.1.1 అనుకుందాం. ఓకేనా, సో దానికి సంబంధించిన యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చేసి నాకు నా కంపెనీ అయితే ప్రొవైడ్ చేస్తుంది కదా. సో నేనేం చేస్తాను, నా హోల్ నుంచి నా ల్యాప్టాప్ ఓపెన్ చేసుకొని ఓకే, ఆర్డిపి సెషన్లో 1.1.1 అని ఇచ్చేసి యూజర్ నేమ్ పాస్వర్డ్ కంపెనీ అయితే ఇస్తుంది కదా. సో దాన్ని అయితే యాడ్ చేసి ఎంటర్ కొట్టేస్తే ఆటోమేటిక్గా ఈ సర్వర్ యాక్సెస్ నాకు నా ఇంటి నుంచి నేనైతే యాక్సెస్ చేయగలుగుతాను. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. సో ఓకేనా, సో ఇక్కడ నుంచి నా సర్వర్లో నాకు ఏం కావాలి, సో ఏమేమి కావాలన్నా అన్నీ ఇక్కడ నుంచి అయితే నేనైతే యాక్సెస్ చేయగలుగుతాను. సో జస్ట్ అంతే ఫ్రెండ్స్, ఆర్డిపి అంటే ఇంకేం లేదు. సో రిమోట్ సెషన్ మెయిన్ థింగ్ వచ్చి రిమోట్ సెషన్ తీసుకునేది. సో మీకు రిమోట్ సెషన్ అంటే ఈజీ సింపుల్గా చెప్పేయచ్చు నేను. ఓకేనా, సో ఇలా తీసుకోండి అని. సో దాని వెనకాల మీకు పబ్లిక్ ఐపీ, ప్రైవేట్ ఐపీ వాటి గురించి కూడా మీకు అయితే ఐడియా ఉండాలి. లేకపోతే ఆర్డిపి సింపులే. సో ఇవంతా మీకు చెప్పకుండా డైరెక్ట్గా నేను రన్ చేసేసి చూపించేయచ్చు. సో దాని వెనక ఉండే కాన్సెప్ట్ కూడా మీకైతే అర్థం కావాలి. సో యాక్సెస్ ఎలా చేయగలుగుతాను అనేది కూడా మీకైతే అర్థం కావాలి. సో అందువల్ల నేనైతే ఇదంతా అయితే చూపించాను. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే సెషన్ అయితే తీసుకునేసాను కాబట్టి సో నేనైతే క్లోజ్ చేస్తాను. సో దీన్ని అమెజాన్లో ఓకేనా, AWSలో నేను ఇట్లా ఓపెన్ చేసి పెడితే నాకైతే బిల్లింగ్ అయితే పడుతుంది. ఓకేనా, సో కాబట్టి నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ టర్మినేట్ చేస్తాను ఇన్స్టెన్స్ని. సో ఇది నా రన్నింగ్ ఇన్స్టెన్స్ కదా. సో దాని మీద క్లిక్ చేసి సో ఇన్స్టెన్స్ టైప్లోకి వెళ్ళిపోయి ఓకేనా, టర్మినేట్ ఇన్స్టెన్స్ అని ఉంటుంది, టర్మినేట్ అయితే కొట్టేస్తాను. సో షట్ డౌన్ అయింది, టర్మినేట్ అవ్వాలి. ఓకేనా, షట్ డౌన్ అయినా కూడా మనకి అప్పుడప్పుడు అవ్వదనమాట. సో టర్మినేట్ అయితేనే మనకి బిల్లింగ్ అయితే పడుతుంది AWSలో. సో నేను ఆల్రెడీ AWS సంబంధించిన వీడియోస్లో అయితే నేనైతే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను ఇది. సో ఇంకోసారి అయితే టర్మినేట్ అయితే చేస్తాను. ఓకే, టర్మినేట్ ఇన్స్టెన్స్, టర్మినేట్. సో ఓకేనా ఫ్రెండ్స్, మన సిస్టమ్ అయితే టర్మినేట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఓకే, ఇప్పుడు క్లౌడ్లో కాకుండా నాకు వేరేగా కావాలనుకుందాం. ఓకేనా, సో ఇప్పుడు మీరేం చేయాలంటే సింపుల్గా ఓకేనా, మీ ఇంట్లో 2 ల్యాప్టాప్స్ ఉన్నాయి. ఓకేనా,
2 ల్యాప్టాప్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 ల్యాప్టాప్స్ మధ్యలో మీరైతే కనెక్షన్ తేవాలనుకోండి, మీరు ఏం చేస్తారు, ఒక ల్యాన్ కేబుల్, ఓకేనా, ఒక ల్యాన్ కేబుల్ అయితే ఈ ల్యాప్టాప్ అయితే కనెక్ట్ చేయండి, ఓకేనా. కనెక్ట్ చేశాక మీరు ఇక్కడ ఏం చేయాలంటే, ఓకేనా, సో ఇక్కడ మీరు వైఫై మీద క్లిక్ చేసి, సో ఇది విండోస్ 11 కొంచెం కొత్తది కాబట్టి మనకంత టచ్ లేదు. ఓకే, ఇక్కడ నెట్వర్క్లోకి వెళ్ళిపోయి షో మోర్ ఆప్షన్స్, ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, ఇట్లా మీరు వెళ్ళిపోయి ఇక్కడ మీకు ఇక్కడ చేంజ్ అడాప్టర్ సెట్టింగ్స్ అయితే కనిపిస్తుంది, ఓకేనా. చేంజ్ అడాప్టర్ సెట్టింగ్స్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు కనెక్ట్ చేస్తే ఇక్కడ కనెక్టెడ్ అని చూపిస్తుంది, ఓకేనా. ఇప్పుడు నేను ల్యాండ్ కేబుల్ ఏం అటాచ్ చేయలేదు కాబట్టి నేను మీకు జస్ట్ చూపిస్తున్నాను, ఓకేనా. ఈ సినారియోలో అంటే మీరు ఒకే ఇంట్లో, ఓకేనా, ఒకే ఇంట్లో మీకు అయితే 2 ల్యాప్టాప్స్ అయితే ఉన్నాయి. సో దాని మధ్యలో నేను ఆర్డిబి సెషన్ తేవాలంటే, ఓకేనా, సో మీరు ఒక ల్యాండ్ కేబుల్ అయితే క్రియేట్ చేయండి, ల్యాండ్ కేబుల్ అయితే కనెక్ట్ చేయండి 2 పీసీలకి. కనెక్ట్ చేశాక మీకు ఇక్కడైతే కనెక్టెడ్ అని చూపిస్తుంది ఈథర్నెట్లో, ఓకేనా. సో ఈథర్నెట్లో కనెక్ట్ అయిపోయాక మీరు రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. ప్రాపర్టీస్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మీకు ఇంటర్నెట్ ప్రోటోకాల్ IPv4 అని కనిపిస్తుంది కదా, IPv4 మీద క్లిక్ చేసి ప్రాపర్టీస్. సో ఇక్కడ ప్రాపర్టీస్లో మీరు ఇక్కడ యూజ్ ఫాలోయింగ్ IP ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు 1.1.1 అని ఇచ్చుకోండి, ఓకేనా. ప్రైవేట్ IP, ఓకేనా. ప్రైవేట్లో ఏ IP అయినా మనమైతే ఇవ్వచ్చు, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 1.1.1 అని ఇచ్చేసిన అనుకుందాం, ఓకేనా. సో 1.1.1.1 255.255.255, ఓకే. నేను ఒకసారి టైప్ చేస్తాను, 1.1.1.1, ఓకే. అలానే ఇక్కడ 255, ఓకేనా. సో డిఫాల్ట్గా తీసుకుంటుంది 255.0.0.0, లేదంటే మీరు మీ ఓన్గా కూడా 255.255.255.0 అని కూడా ఇవ్వచ్చు అనమాట, ఓకేనా. సో సబ్మిట్ మాస్క్ అంటే ఏంటి, ఓకేనా. సో 255 అంటే ఏంటి, 255.0.0.0 అంటే ఏంటి అనేది నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్. ప్రస్తుతానికి ఇప్పుడు నేనైతే అంత దూరం అయితే పోవడం లేదు, మీకు జస్ట్ ఆర్డిబి సెషన్ ఎలా తీసుకోవాలి, ఓకేనా. మీ ఇంట్లో 2 పీసీస్ ల్యాండ్ ద్వారా ఎలా ఆర్డిబి సెషన్ తీసుకోవాలని మాత్రం అయితే నేనైతే చెప్తున్నాను, ఓకేనా. సో ఇక్కడ మీరైతే ఈ IP ఇచ్చేయండి, ఓకేనా. ఫస్ట్ IP ఏంటి 1.1.1.1, ఓకేనా. సో ఇక్కడ ఈ పీసీకి మీరు ఏమి ఇచ్చారు 1.1.1.1 అని ఇచ్చారు, ఓకేనా. అలానే సేమ్ సెకండ్ పీసీలో కూడా కంట్రోల్ ప్యానెల్లోకి వెళ్ళిపోయి, ఓకేనా, అడాప్టర్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి, ఓకేనా, దానిలో కూడా ఈథర్నెట్ ఆప్షన్ అయితే మీకైతే కనిపిస్తుంది. సో అక్కడ మీరు ఏం చేస్తారంటే ఆ 1. రేంజ్లోనే ఉండాలి, ఓకేనా. ఇక్కడ నేనేం చేస్తాను ఇప్పుడు 1.1.1.2 అని ఇచ్చేసి 255.0.0.0, ఓకేనా. 255.0.0.0, ఓకేనా. డాట్స్ మర్చిపోయినాను, ఓకే. సో ఇలా ఇచ్చేసి ఓకే నొక్కేసి, ఓకేనా, మీ ఆర్డిబి సెషన్ అయితే తీసుకోండి, ఓకేనా. మీ ఆర్డిబి సెషన్ తీసుకొని ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము 1.1.1లో ఉందాం అనుకుందాం, ఓకేనా. ఇక్కడ మీరు ఇప్పుడు ఏమి ఇవ్వాలి, ఇప్పుడు మీకు ఇంకో ల్యాప్టాప్ ఆర్డిబి కాబట్టి 1.1.1. ఓకేనా 2 అని ఇచ్చేసి కనెక్ట్ నొక్కేస్తే దీనిలో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది కదా, అడ్మినిస్ట్రేటర్ మీరు బేసిక్గా లాగిన్ అవుతారు కదా. సో ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మీరు అయితే ఇచ్చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇది ఉంది కదా 1.1.2 అనే యాక్సెస్ వచ్చేసి 1.1.1లోకి అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా మీరు ప్రైవేట్లో కూడా మీరు ఒక ల్యాన్ కేబుల్ ద్వారా అయితే మీరైతే ఆర్డిపి సెషన్ అయితే పర్ఫామ్ అయితే చేయొచ్చు. సో ఈ వీడియో కింద గాయస్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను. ఆర్డిపి అంటే ఏంటి అనేది అయితే అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ మీ దగ్గర ప్రైవేట్ ఏపీ ఉంటే ఎలా తీసుకోవాలి ఆర్డిపి సెషన్స్ని థర్డ్ పార్టీ ద్వారా అని అయితే మీకైతే అర్థమైంది అనుకుంటాను. సో ఈ వీడియో కింద గాయస్ నెక్స్ట్ వచ్చే వీడియోలో నెక్స్ట్ వాటి గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.